ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. If x1, x2, x3 and so on xn are the observations of a given data x1, x2, x3 and so on xn అనే కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. then the mean of the observations will be ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఏమవుతుంది అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఫార్ములా అడిగాడు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నన్ ఆఫ్ ద అబవ్. ఇది డైరెక్ట్గా దీని ఆన్సర్ని తెలుసుకోవచ్చు. ఓకే, సెకండ్ బిట్. If the mean of frequency distribution is 7.5, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ 7.5 ఇచ్చాడు. సిగ్మా FIXI ఈక్వల్ టు 120 ప్లస్ 3K. సిగ్మా FIXI వాల్యూ ఇచ్చాడు 120 ప్లస్ 3K. సిగ్మా FI ఈక్వల్ టు 30. సిగ్మా FI వాల్యూ ఇచ్చాడు, దీని వాల్యూ 30. దెన్ K ఈజ్ ఈక్వల్స్ టు, K వాల్యూ ఎంత అవుతుంది అని అడిగాడు. 40, 35, 50, 45. థర్డ్ బిట్. ద మోడ్ అండ్ మీన్ ఈజ్ గివెన్ బై 7 and 8. మోడ్ అంటే బాహుళకం 7 అని ఇచ్చాడు. అండ్ మీన్ అంటే సగటు 8 ఇచ్చాడు. మోడ్ 7, మీన్ 8 రెస్పెక్టివ్లీ. దెన్ ద మీడియన్ ఈజ్, అయితే మీడియన్ ఎంత అవుతుంది అడిగాడు. మీడియన్ మధ్యగతం ఎంత అవుతుంది అని అడిగాడు. ఈ మోడ్కి, మీన్కి, మీడియన్కి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ని బేస్ చేసుకొని, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని దీన్ని ఆన్సర్ చేయండి. 1/13, 13/3, 23/3, 33. ఫోర్త్ బిట్. ద మీన్ ఆఫ్ ద డేటా 4, 10, 5, 9, 12 ఈజ్. ఈ డేటాకి మీన్ ఎంత అవుతుంది అడిగాడు. మీన్ అంటే సగటు. ఫార్ములా యూజ్ చేయండి. 8, 10, 9, 15. ఓకేనా. ఫిఫ్త్ బిట్. ద మీడియన్ ఆఫ్ ద డేటా 13, 15, 16, 17, 19 and 20 ఈజ్. ఈ ఇచ్చిన డేటాకి మీడియన్ మధ్యగతం ఎంత అవుతుంది అని అడిగాడు. ఓకే, 30/2, 31/2, 33/2 and 35/2. సిక్స్త్ బిట్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈజ్ 3n/5. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క మీన్ 3n/5 అని ఇవ్వడం జరిగింది. దెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్, అయితే n వాల్యూ ఎంత అవుతుంది. 3, 4, 5, 6. సెవెంత్ బిట్. ఇఫ్ am ఆఫ్ a+3, a+6, a+9 and a+12 ఈజ్ 10. a+3, a+6, a+9 and a+12. ఈ అబ్జర్వేషన్స్ యొక్క am 10 అని ఇచ్చాడు. దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు, అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది అడిగాడు. ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. a+3, a+6, a+9 అండ్ a+12. వాటి యొక్క అర్థమెటిక్ మీన్ సగటు 10 అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ a వాల్యూ అడిగాడు. 1, 2,
3 and 4. 8th bit. The class interval of a given observation is 10 to 15. ఒక అబ్జర్వేషన్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ 10 to 15. Then the class mark for this interval will be, ఈ ఇంటర్వెల్ యొక్క క్లాస్ మార్క్ ఎంత అవుతుంది అని అడిగాడు. క్లాస్ మార్క్ ఓకే 11.5, 12.5, 12 and 14. 9th bit. If the sum of frequencies is 24, sum of frequencies value 24 ఇచ్చాడు, అంటే కొన్ని పౌనఃపున్యాల మొత్తం. Then the value of x in the observation x, 5, 6, 1, 2. ఈ అబ్జర్వేషన్స్లో x వాల్యూ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద గివెన్ డేటా? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా fi వాల్యూ ఇచ్చినట్టు మనకి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 24. దీని నుంచి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 4, 6, 8 and 10. ఓకే 10th bit. The mean of the following distribution is, xi వాల్యూస్ ఇచ్చాడు, fi వాల్యూస్ ఇచ్చాడు. 11, 3, 14, 6, 17, 8, 27. ఈ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫార్ములా తెలుసు కదా, సిగ్మా fi xi బై సిగ్మా fi. ఈ ఫార్ములా యూజ్ చేసి చేయండి. 15.6, 17, 14.8, 16.4.